మాది గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేశాల గ్రామం అండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంటరీ మెంబర్కి పోటీ చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి, చాలా చదువుకున్నవాడు, సౌమ్యుడు. అతనికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాము. తర్వాత తెనాలి శ్రావణ్ కుమార్ గారు మాకు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. తెనాలి శ్రావణ్ కుమార్ గారికి కూడా ఓటు వేయాలని నిర్ణయించుకున్నాము. ఆయన కూడా లోగడ ఎమ్మెల్యేగా చేశాడు. ఆ రోజుల్లో బాగా మంచి పనులు చేశాడు. సుచేత గారు ఆయన మీద పోటీ చేస్తున్నారు. ఆయన గురించి మాకేమి తెలియదు. ఇప్పుడు కొత్త క్యాండిడేటు. ఇదివరకు ప్రతిపాడులో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆడ బాగా చేయలేదని ఇక్కడ మార్చారు. ఏడ కూడా అదే పరిస్థితి కదా. మన ఇంట్లో చెల్లకపోతే ఇంకొక ఇంట్లో కూడా చెల్లదు కదా. చెల్లని రూపాయి ఎక్కడైనా చెల్లదు. ఏడైనా ఎట తెలియద్ది. తెనాలి శ్రావణ్ కుమార్ మా ఊరిలో కొంచెం మంచి పనులు చేశాడు. కాలువల మీద బ్రిడ్జీలు, కొంచెం ఏదైనా ఎవరైనా పోతే పలకరేయటం చేయటము. మీకు ఏదైనా పని కావాలంటే రండి, మా దగ్గర రండి, మేము పని చేసి పెడతా ఉంటాం. చేశాడు చాలా పనులు కూడా మంచి పనులే. అందువలన ఇప్పుడున్న ఎమ్మెల్యే శ్రీదేవి గారు అసలు మాకు ఎప్పుడు కూడా మా ఊర్లో వచ్చి కలవటం చేయటం, మీకు మనుషుల మీద ఏం మాట్లాడలేదు. ఆమె ఎప్పుడు పోయిందో కూడా మాకు తెలియదు. మంచినీళ్ళ సమస్య ఊళ్ళో బాగానే ఉంది, కానీ సెంటర్లో కాలనీలో నీళ్లు లేవు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఎమ్మెల్యేతో చెబుదామంటే ఎమ్మెల్యే కూడా లేదు. ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు చెబితే మాట్లాడదాం చేద్దాం అంటున్నాడు, కానీ ఆయన దగ్గర కూడా పార్టీ వేరేవాడు కదా. ఆయన సొంత డబ్బులు పెట్టుకొని చేయటానికి ఆయన కూడా ఇదే కదా. అది విషయం. కరెంటు ఉండలేదు పేరేచల్లో. 1 గంట ఉంటే 2 గంట పోతుంది. ఎదువరకు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఉండేది. అప్పుడు నీళ్లు కూడా కాలువల్లో ఫుల్గా వచ్చినాయి. ఈ సంవత్సరం నీళ్లు రాలేదు, పంటలు లేవు. పెట్టుకున్నాం అంటే అది, కానీ నిన్న వదిలేరు. నిన్న 3 రోజులు బట్టి నిండుతున్నా చెరువులో నీళ్ళు రావట్లా, కాలువల్లో రావట్లా. వాళ్ళు ఏం చేస్తారు, పంచాయతీ వాళ్ళు అందరూ అక్కడే కాలువల్లో నీళ్ళు రావట్లా. కాలువలన్నీ సెట్లే, బూడిపోయినాయి. కాలువలు రిపేర్ లేదు 5 సంవత్సరాల్లో.